హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సోనీ కొత్త సౌండ్ బార్ని అయితే లాంచ్ చేసింది. అది కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే లాంచ్ చేసింది. అయితే ఇక్కడ మనకి ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అండ్ దీని ఫ్యూచర్స్ ఏంటి అండ్ నిజంగా మనకి 30,000 పెట్టి ఇన్వెస్ట్ చేసి తీసుకోవాల్సిన సౌండ్ బార్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇన్ డీటెయిల్గా ఈ సౌండ్ బార్ గురించి అయితే తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అ వీడియో. ఫ్రెండ్స్, సోనీ HT8500 అనే ఒక మోడల్ని సౌండ్ బార్లో అయితే దించింది. అయితే ఈ సౌండ్ బార్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డాల్బీ అట్మాస్తో మనకి ఈ సౌండ్ బార్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ మన అందరికీ తెలిసిందే, చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటి అంటే డాల్బీ అట్మాస్. సో థియేటర్స్ అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి డాల్బీ అట్మాస్కే. సో ఏంటి అంటే జనాలు అందరూ కూడా ఇక డాల్బీ అట్మాస్ ఫీల్ అనేది కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి సో సోనీ అయితే మాత్రం ఒక స్టెప్ ముందుకైతే వేసి సో సౌండ్ బార్స్ లో అయితే ఫస్ట్ వాళ్ళే డాల్బీ అట్మాస్ అయితే దించడం జరిగింది. ఆ ప్రైస్ బడ్జెట్ లో చెప్తున్నాను. సో ఇది సోనీ నుంచి వచ్చిన ఫస్ట్ మోడల్ కూడా మనకి హైరెస్ ఆడియోతో పాటు మనకి డాల్బీ అటమ్స్ తో ఇన్బిల్ట్ గా వచ్చిన సౌండ్ బార్ ఇది. సో వీటిలో అడ్వాంటేజెస్ ఏంటి, నాకేం నచ్చాయి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఈ 30,000 లో డాల్బీ అట్మాస్ వస్తుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ కానీ మనం చూసుకున్నట్లయితే 30,000 లోనే మీకు డాల్బీ అట్మాస్ స్పీకర్ అయితే వస్తుంది. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇన్బిల్ట్ బేస్ బ్లాస్ట్ తో అయితే మనకి లభిస్తుంది. అంటే లైక్ మనకి ఇన్బిల్ట్ సబ్ వూఫర్ అనమాట. ఓకే, సో ఇన్బిల్ట్ సబ్ వూఫర్స్ అయితే మనకి లభిస్తాయి. అండ్ మీకు సబ్ వూఫర్ అందులోనే ఉంటుంది. కానీ మీరు ఏవైతే హోమ్ థియేటర్స్ లో చూస్తున్న సబ్ వూఫర్ అవుట్పుట్స్ ఉన్నాయో వాటితో పోలిస్తే మాత్రం కొంచెం తక్కువగానే ఉంటాయి. కానీ ఏదైతే సౌండ్ మీకు వస్తుందో సో క్రిస్టల్ క్లియర్ గా అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు సరౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి సౌండ్ బార్ అయితే మాత్రం ఆల్ ఇన్ వన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీరు ఏమైనా మూవీస్ కానీ చూసుకుంటే మాత్రం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఆసమ్ గా ఉందనే చెప్పొచ్చు. మనకి 3D ఆడియో అయితే మనకి లభిస్తుంది, ఇందులో వస్తుందని అయితే చెప్తున్నారు. సో 3D ఆడియో అంటే మనకి ఆల్మోస్ట్ సరౌండ్ అండ్ నెక్స్ట్ మనకి సీలింగ్ కి కూడా అది రీచ్ అయ్యి మళ్ళీ మనకి రిఫ్లెక్షన్ అయ్యి మనకి వస్తుందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఎక్కడెక్కడైతే యాటమ్స్, సో డాల్బీ యాటమ్స్ అంటేనే సింపుల్ గా అది మెయిన్ ఫోకస్ చేసేది ఏంటి అంటే మీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి, ఆ ఆబ్జెక్ట్స్ నుంచి మీకు ఎలా సౌండ్ ని రిఫ్లెక్ట్ చేయాలనేది మాత్రమే ఈ డాల్బీ అట్మాస్ అయితే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి 3D ఆడియో అయితే ఇన్బిల్ట్ అయితే చేశారు. నెక్స్ట్ ఇది మీకు 2.1 తోనే రావచ్చు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే మీకు 5.1 ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ దీని అవుట్పుట్ కానీ చూసుకున్నట్లయితే దాదాపుగా 360 వాట్స్ అయితే ఉంది. సో 360 వాట్స్ అనేది చాలా తక్కువే. ఒక చిన్న రూమ్ కి అయితే మాత్రం మంచి డాల్బీ అట్మాస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ ఒక పెద్ద రూమ్ లో అయితే మాత్రం ఇది అంత ఎక్స్పీరియన్స్డ్ గా మీరైతే ఫీల్ అవుతారని నేనైతే అనుకోను. నేనైతే చూసినప్పుడు షాపింగ్ మాల్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మాత్రం చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. దీని మీద ఆ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అండ్ నేనేం చేశాను. సో అంతకుముందు ఈ సెటప్ ఇలా ఉండేది కాదు. ఈ సెటప్ నేను రిమూవ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అది కూడా నేను మీరు అడిగితే కామెంట్ సెక్షన్ లో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇలా మనకి తక్కువ సైజ్డ్ రూమ్ లో అయితే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు. కానీ ఒకవేళ పెద్ద రూమ్ అయితే మాత్రం అంత ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. నేనైతే లైవ్ గా చూశాను కదా, బాగా కొంచెం చిన్న రూమ్ లోనే దాన్ని పెట్టి ఎక్స్పీరియన్స్ అయితే చూపించి. నెక్స్ట్ కనెక్టివిటీ కానీ చూసుకున్నట్లయితే ఈ సౌండ్ బార్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అటువైపు ఉంది, మీరు బ్యాక్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే టీవీ నుంచి ఫ్రంట్ పెట్టుకోవచ్చు, అంటే కొంచెం ముందుగా తీసుకురావచ్చు. ఎందుకంటే ఇది మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ ఆప్టికల్, HDMI, ప్రతి ఒక్క కనెక్టివిటీ ఏది కూడా స్కిప్ చేయకుండా మీకు ARC మోడ్ కూడా ఇచ్చారు, ఆప్టికల్ కేబుల్ కూడా ఇచ్చారు, నెక్స్ట్ మనకి ఇన్ ఆడియో కూడా ఇచ్చారు. ఇలా మనకి రకరకాల కనెక్టివిటీస్ అయితే మాక్సిమం ఏది స్కిప్ చేయకుండా అన్ని ఇందులో అయితే ఇన్బిల్ట్ చేశారు. నెక్స్ట్ ఇందులో మనకి మెయిన్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే DTS డైలాగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే నాకు చూపించారు. అది మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏంటి అంటే ఈ DTS డైలాగ్ లో ఈ బటన్ కానీ మీరు అంటే ఈ ఆప్షన్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే వాయిస్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా వాయిస్ అయితే వినిపిస్తుంది. నిజంగా నేనైతే సర్ప్రైజ్డ్ ఆ ఒక్క డైలాగ్ బాక్స్. సో ఆ డైలాగ్స్ చూసి నేనైతే బాగా ఇంప్రెస్ అయిపోయాను. నెక్స్ట్ ఏంటంటే ఆషిక్ 2 మూవీలో రైన్ సాంగ్ ఉంటుంది కదా, అదైతే నాకు వేసి డెమో అయితే చూపించారు. ఆసమ్, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ కూడా మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అదే మనకి ఇయర్ ఫోన్స్ లో పెట్టుకున్న పెద్ద హోమ్ థియేటర్స్ లో పెట్టుకున్నా సరే అంత ఎక్స్ట్రాడినరీగా అయితే మాత్రం అనిపించలేదు. అండ్ నేనేంటంటే షాప్కి వెళ్ళాను కదా, అక్కడైతే తీయకూడదంట. సో మన ఇండియాలో ఉండే మెయిన్ ఇదేంటి అంటే ఎక్కడ కూడా ఒక వ్లాగ్ తీసుకుందామన్న రిస్ట్రిక్షన్సే, లేకపోతే ఎక్కడైనా కెమెరా ఆన్ చేస్తే చాలు రిస్ట్రిక్షన్. ఒక బట్టల షాప్కి వెళ్తే అక్కడ కూడా కనీసం ట్రైల్ వేసి ఫొటోస్ తీసుకోకూడదంట. ఎలా ఉంది? సో అదే నాకు అర్థం కాదు. నేనైతే రివ్యూ అడిగాను. వాళ్ళంటే ఎవరంట వాళ్ళ
సార్ ఒప్పుకోరని చెప్పి సింపుల్గా అనేసారు. సో దట్ ఇంకా నేను దాన్ని రివ్యూ చేయలేకపోయాను, లేకపోతే కనీసం నేను మీకు చూపించేవాడిని. మీకు సౌండ్ బార్ కానీ చూసినట్లయితే మీకు టచ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో అందులో మనకి ఇన్పుట్ ప్లస్ మైనస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా మనకి బటన్స్ అయితే పైన మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ మీకు సరౌండ్ సౌండ్ సిస్టమ్ కానీ లేదు అనుకుంటే అవుట్పుట్ కానీ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇందులో మనకి మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే రెండు డ్రాబ్యాక్స్. ఒకటి సబ్వూఫర్ అనేది వేరేగా ఇవ్వకపోవటం వల్ల ది మెయిన్ డ్రాబ్యాక్ అనే చెప్తాను. ఎందుకంటే బేస్ వస్తుంది, సో ఎంత కావాలో అంతే వస్తుంది. ఎక్కువ బేస్ మీరు కావాలన్నా పెంచుకోలేరు. నెక్స్ట్ ఏంటంటే మనం హోమ్ థియేటర్స్ వచ్చినంత ఎక్స్ట్రాడినరీ బేస్ అయితే రాదు. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎక్స్ట్రాడినరీ బేస్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎల్జీలో 60,000లో ఒక మోడల్ ఉంది SK10. సో అది మీరు తీసుకోవచ్చు. సో అది మీకు బేస్తో పాటు మీకు డాల్బీ అట్మాస్ ఇన్బిల్డ్ స్పీకర్స్తోనైతే మీకు అది లభిస్తుంది. కాబట్టి మీరు 60,000 పెట్టి అది తీసుకోండి, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో 30,000 పెట్టి ఇది తీసుకోకండి. కానీ నార్మల్గా డాల్బీ అట్మాస్ కానీ లేకపోతే అందులో వచ్చే బేస్ కానీ అండ్ ట్రూ డైలాగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో క్రిస్టల్ క్లియర్ వాయిస్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఒరిజినల్ ప్రింట్ కానీ మీరు చూసినట్లయితే, సో ఒరిజినల్ ప్రింట్ అంటే దాదాపుగా మీకు 4 GB ఉంటుంది. ఒక మూవీ అయితే 4 GB 5 GB 8 GB ఉంటాయి. అలాంటి మూవీస్ కానీ మీరు పెట్టుకొని చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు మీరు గుర్తు పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఒక డిస్ప్లే కానీ లేకపోతే ఏమీ ఇవ్వలేదు, దీనికంటూ ఒక ఆప్షన్ అయితే ఏమీ ఇవ్వలేదు అక్కడ. సో మనం ఏం చేస్తున్నామో ఏంటి అనేది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకొని మరీ చేయాల్సి ఉంటుంది. సో రిమోట్ సిస్టంలో ఆప్షన్స్ కూడా అన్ని బాగానే ఉన్నాయి. ఈ హోమ్ థియేటర్కి నేను ఇచ్చే రేటింగ్ 4.8/5, ఎందుకంటే అంత ఇంప్రెస్ చేసింది. సో బేస్ అండ్ నెక్స్ట్ మనకి సబ్ వూఫర్ వేరేగా ఇవ్వలేదని ఒక ఇబ్బంది తప్ప బేస్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ స్టన్నింగ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ మనకి క్లారిటీ అయితే చాలా హైలైట్గా అయితే ఉంది. నెక్స్ట్ మనకి హైరస్ ఆడియో కూడా ఇందులో ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ డాల్బీ అట్మాస్ అన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీ కాబట్టి అది ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మనం ఒకవేళ సౌండ్ బార్స్ తీసుకునేటప్పుడు మాత్రం వేరే డాల్బీ అట్మాస్ లేకపోతే హైరస్ ఆడియో సెకండ్ ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే డాల్బీ అట్మాస్ అనేది ఫస్ట్ ఆప్షన్కి వెళ్తే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి హైరస్ ఆడియో. సో హైరస్ ఆడియో కూడా మనకి అక్కడ లభించకపోతే, మీ బడ్జెట్లో లభించకపోతే థర్డ్ ఆప్షన్కి ఇదేమనికి వస్తారంటే DTS-X అని మీకు కనిపిస్తుంది, వర్చువల్. ఓకే, సో అక్కడికి వెళ్ళండి. ఈ మూడిట్లో మాత్రమే మీరు సౌండ్ బార్స్ కానీ హోమ్ థియేటర్స్ కానీ తీసుకోండి. లేదు డాల్బీ డిజిటల్ ప్లస్ అని చెప్పి ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ మోడల్ ఫ్యాషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడైతే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవ్వాలనుకుంటే ఈ 3 ఆప్షన్స్లో మాత్రం ఏదో ఒక ఆప్షన్కి అయితే సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళండి, అది చాలా ప్రైస్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్కే వెళ్ళండి. సో అది మీకు లభిస్తుంది హైరస్ ఆడియో. అది కూడా మీకు SK5లో అనుకుంటా. SK5లో LGలో SK5 ఉంది, యమహాలో ఉన్నాయి, డేనాన్లో ఉన్నాయి క్లిప్స్. వీటి గురించి కూడా సెపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా దీన్ని మీరు తీసుకుందాం అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో దట్ మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ప్రైస్ ఎంత ఏంటి అనేది నేనైతే చూసేటప్పుడు 30,000 బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.